అందరు కమ్మి అందరు భారతరత్న భారతదేశ రాష్ట్రపతిగా 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు, ముఖ్యంగా శాస్త్ర రంగంలో, యుద్ధ రంగంలో ఈరోజు మిజైల్స్ వాడుతూ భారతదేశం ఇతర దేశాలకు ఈరోజు యుద్ధ సామాగ్రి అందిస్తుందంటే దానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు. అట్లానే ఈరోజు గుండెకి అమర్చే స్టంట్లు దాదాపు ఇతర దేశాల నుంచి మన దేశానికి ఈరోజు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ యొక్క స్టంట్ విలువ 2 లక్షలు ఉంటే ఇప్పుడు 60,000కే స్టంట్ ని వేసే విధంగా కనుక్కున్న గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారు. నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం శక్తితో, మేధో సంపన్నతో ఈ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈరోజు నేటి యువతకి, ముఖ్యంగా ఆయనకి యువత అంటే చాలా ఇష్టం. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని చెప్పి ఆయన స్ఫూర్తినివ్వటం చాలా గొప్ప విషయం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన యొక్క స్ఫూర్తి వల్లనే మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యువత అంత బ్రహ్మాండంగా కూడా ఈ దేశ ప్రధానమంత్రికి, మరి అట్లానే నీట్ పేపర్ లీక్ అయినందుకు ఎడ్యుకేషన్ శాఖ మంత్రికి వ్యతిరేకంగా అంత గొప్ప కార్యక్రమం చేశారంటే అందులో ఖచ్చితంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ప్రేరణ తప్పకుండా ఉంటుందని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవాలి. నిజంగా అలాంటి వ్యక్తులు భారతదేశానికి అవసరం. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ఖచ్చితంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. Arif, pice kama.